ఓకే, ఎక్కడున్నాము? పాత్ ఇక్కడ క్రియేట్ చేయాల్సిందే. ఇంకా ఏమున్నా కావాలా? డైరెక్ట్ ఇంకా వెళ్దాం అకౌంట్ పేయబుల్ కి. ఏపీ కాన్ఫిగరేషన్కి వెళ్దామా? రమణి, ఒక డౌట్ ఉంది. ఉమ్, ఏంటంటే ఆ, నేను ఇక్కడ లైవ్ లో వర్క్ చేసినప్పుడు మాకు రెగ్యులర్ గా వచ్చే ఇష్యూ ఏంటంటే, సో బ్యాంక్ ఉమ్. జిఎల్ క్రియేషన్ అంటే ఒక కంపెనీ కోడ్ బ్యాంక్ జిఎల్ ఇంకో కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ అవ్వాలి నాకు. సో నేను రెగ్యులర్ గా అది ఆ, ఆ, వీటికి సంబంధించి టికెట్ రైట్ చేసుకుంటాను. సో బ్యాక్ ఎండ్ లో బ్యాంకు ఎఫ్ఐ జిఎల్ కన్సల్టెంట్ డేవిడ్ జిఎల్ ప్రాసెస్ అకౌంట్ ఎక్స్టెండ్ చేయాలి. చేయాలా? జిఎల్ అకౌంట్ ఎక్స్టెండ్ చేయాలా? ఎస్ ఎస్. అసెట్స్ ఓకే, నా దగ్గర ఒక బ్యాంకు జిఎల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ చేసుకుంటా. ఓకే, ఇది ఒక బ్యాంక్ జిఎల్ ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్ ని వేరే కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ చేయాలా? ఎస్ రావండి. ఏముంది, ఇక్కడికి వెళ్ళి కాపీ కొట్టేసి ఇంతకుముందు కాపీ పోస్టింగ్ కొట్టేసి వేరే జరిగింటేనా? కంపెనీ జరిగినా కూడా అవుతుంది. మాస్టర్ డేటా ఏముంది? అదేం ప్రాబ్లం ఉండదు అనుకుంటా. ఆ పోస్టింగ్ పోస్టింగ్ ఇప్పుడు అయినప్పుడే. ఇదే ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ చేసి మాస్టర్ జరగదు. డేటాకి కాదన్నా? పోస్టింగ్ తో పని లేదు. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే పోస్ట్ అయింది ఇప్పుడు. కంపెనీ కోడ్ చేంజ్ అవుతుంది కదా. ఓకే ఇప్పుడు ఓకే కంపెనీ ఓకే. కోడ్ నేను చేంజ్ మాస్టర్ అవుతుంది డేటా, కాబట్టి పెద్ద నేను ఏం ప్రాబ్లం ఉంది. ట్రాన్సాక్షన్ డేటా కాదు, మాస్టర్ డేటా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంపెనీ కూడా MI10 అని ఉంది. నెంబర్ రేంజ్ సేమ్ ఉండాలి మళ్ళీ. ఓకే, వీళ్ళు నెంబర్ రేంజ్ సేమ్ యూజ్ చేస్తున్నారు. డైరెక్ట్ ఇచ్చేస్తా. ఓకే, సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. అకౌంట్ గ్రూప్ అసెట్ నాట్ డిఫైన్డ్ ఫర్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఈ ఈ ఎంఐ2. అసెట్ గ్రూప్ అనేది MI12 లో సేమ్ వేరే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, వేరే గ్రూప్స్ ఉన్నాయి, అందుకని అలౌ చేయట్లేదు. ఒకవేళ ఇన్ కేస్ సేమ్ ఉంటే అలౌ చేస్తుంది. నార్మల్ గా ఎక్స్టెండ్ చేయాల్సింది వచ్చినప్పుడు సేమే ఉంటాయి. ఓకే. ఇలా సింగిల్ 1 by 1 చేయొచ్చు కదా, మల్టిపుల్ కూడా చేయొచ్చా? చేయొచ్చు. త్రూ ఎల్టిఎంసి కానీ LSMW ద్వారా. LSMW చేయొచ్చు. ఓకే. LSMW లో రికార్డ్ చేయాలి ఫస్ట్. ఐడియా వచ్చింది. అయితే చేసినావా రికార్డింగ్ ఎప్పుడైనా? చేసినా అంటే దీని నేను గురించి ఇంతవరకు కాదు, చేయలేదు ఎలక్ట్రానిక్. అంటే ఆ? జిఎల్ చేయలేదు. ఆ. ఏదైనా ఏ వేరే మాస్టర్ డేటా అయినా కూడా LSMW. లెట్స్ సే ఫర్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాజెక్టు BLTS టెస్ట్. సో ప్రాజెక్ట్ లేదు, ఆల్రెడీ ఉంటే వాడుకోవచ్చు. ఇక్కడ మనం BL టెస్ట్. ఇప్పుడు క్రియేట్ అయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ డిఫైన్ ఆట్రిబ్యూట్. ఇక్కడ ఏది యూజ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి LSMWలో. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. బ్యాచ్ ఇన్పుట్ లో FS00. ఓకే, బ్యాచ్ ఇన్పుట్ లేదు. రికార్డింగ్ ఈ కోడ్ రావాలి. ఇది
ఎంటర్ వ్యాలిడ్ వాల్యూ. ఈ డ్రాప్ డౌన్ వర్కౌట్ నార్మల్ గా టీ కోడ్ ఇస్తానే అవ్వాలా? ఏదో సంథింగ్ ఇష్యూ, ఈ సర్వర్ ఇష్యూ ఇది. ఓకే, ఇక్కడ ఏమన్నా ఇవ్వాలేమో. ఇక్కడ టీ కోడ్ ఇవ్వాలి, SS00. ఓకే, ఇప్పుడు ఆ ఎంటర్ ఆ స్క్రీన్ లోకి వెళ్ళింది చూడు. దానికన్నా ముందు ఈ ఓకే. ఫ్రీ ఆఫ్ చేసుకుంటే మనము క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి పెట్టి క్యాష్ అసెట్స్ క్యాష్ అకౌంట్ ఒకటి వెళ్ళి క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, అసెట్స్, టెక్స్ట్ వచ్చేసి SBI EN. కంట్రోల్ డేటా. ఓకే, ఇక్కడ సార్ట్ కి మనకి ఏవేవి రిక్వైర్డ్ అనుకుంటే ఏవేవి కావాలనుకుంటే అవన్నీ ఇప్పుడు రికార్డ్ అవుతా ఉంటది బ్యాక్ ఎండ్ స్క్రీన్. మనం ఇచ్చే ప్రతి ఫీల్డ్ రికార్డ్ అవుతుంది. సేవ్ చేసామంటే ఇదిగో రికార్డ్ అయిపోయినాయి అన్ని. సో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఇది చెప్తానండి తర్వాత. ఓకే, ఇలా జస్ట్ స్టెప్స్ ఉంటాయని చూపిస్తున్నా. బ్యాక్ వచ్చి ఈ స్టెప్స్ అన్ని సేవ్ చేసుకొని దీనికి ఒక పర్టికులర్ స్టెప్స్ ఉంటాయి, అన్ని ఫాలో అవ్వాల. ఈ 14 స్టెప్స్: డిఫైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్, స్టోర్ స్ట్రక్చర్, డిఫైన్ సోర్స్ ఫీల్డ్స్. ఇది LSMW, ఇది LTMC మళ్ళీ వేరే సపరేట్ ఉంటుంది. ఇది డిఫైన్ ఫీల్డ్, మ్యాపింగ్, డిఫైన్ స్ట్రక్చర్, స్పెసిఫై ఫైల్స్. మనం ఫైల్ ని ప్రిపేర్ చేసుకోవాలి, ఫైల్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంక ఇక్కడ వరకే మనకి, ఇవన్నీ తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. బట్ ఇంటర్వ్యూలో అడిగేది వచ్చేసి ఈ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అడుగుతారు, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇది తర్వాత చెప్తాలండి రోజు ఏంటని, ఎలా చేస్తాం ఒక టెస్ట్ తీసుకొని అంతా చెప్పేస్తాను. ఓకేనా? ఓకేనా. ఎట్లా మరి స్టార్ట్ చేద్దామా? ఏపీ టుమారో స్టార్ట్ చేద్దామా? మీకు ఆ ఫ్లో టుమారో చేద్దామంటే స్టార్ట్ టుమారో చేద్దాం. చేద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఉంది కదన్నా, ఈ 40 minutes ఎండ్ అయ్యే వరకు చేద్దామా? హలో, చిన్న వినిపిస్తాను. అది ఇంకా ఈ 40 minutes ఉంది కదా, ఇంకా 30 minutes ఉంటుంది. మనకు ఏపీలో కూడా సేమ్ కావాల్సింది వచ్చేసి ఏమేం కావాలా డిస్కస్ చేసుకుందాం. సేమ్ వెండార్ అకౌంట్ గ్రూప్స్ ఒకటి మనకు జిఎల్ మాస్టర్ లో ఉన్నాయి కదా, వెండార్ గ్రూప్స్.
వెండర్ నెంబర్ రేంజెస్, ఇక్కడ S4 అలా చేంజ్ వచ్చేసి బీపీ గ్రూప్స్ అంటే బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్, బీపీ నెంబర్ రేంజెస్. ఓకే, ఈ ఫీల్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత సింక్రనైజేషన్ అని ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది. సింక్రనైజేషన్ ఫర్ బీపీ, సింక్రనైజేషన్ బీపీ. ఈ 5 స్టెప్స్ ఇంపార్టెంట్ మనకు. అర్లియర్ ఈసీసీలో ఓన్లీ ఈ 2 మాత్రమే ఉండేవి, వెండర్ గ్రూప్స్, వెండర్ అకౌంట్ నెంబర్ రేంజెస్. ఓకే, వెండర్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఈ 3 స్టెప్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. దానికన్నా ముందు టాలరెన్స్ గ్రూప్, టాలరెన్స్ ఫర్ సప్లయర్స్. ఇది మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మెయిన్ గా. జిఎల్ లో కూడా అంతే కదా, టాలరెన్స్ ఒకటి కావాలి, జిఎల్ అకౌంట్ గ్రూప్స్ కావాలి, జిఎల్ నెంబర్ రేంజెస్ మనం డైరెక్ట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇస్తాం కాబట్టి ఆ రేంజెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, ఇక్కడ నెంబర్ రేంజెస్ సపరేట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఇవి ఎక్స్ట్రా, బీపీ గ్రూప్స్, బీపీ నెంబర్ రేంజెస్, సింక్రనైజేషన్, ఇవి ఎక్స్ట్రా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. కాన్ఫిగరేషన్ అంటే ఇవన్నీ చెప్పాలా. ఈ ఏపీ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే జస్ట్ బేసిక్ కాన్ఫిగరేషన్ ఇది. ఓకే, పాత్లోనే ఉంటుంది అంతా. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, సప్లయర్ అకౌంట్స్, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్. ఇక్కడ డిఫైన్ గ్రూప్స్, అకౌంట్ గ్రూప్స్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. మనము ఉన్నవైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఓన్ గా డిఫైన్ చేసుకుందాము ఒక 2 గ్రూప్స్. హెచ్పిఐఎన్ నేమింగ్ వచ్చేసి వెండర్, లేదంటే డొమెస్టిక్, లోకల్ సప్లయర్స్. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ పెట్టుకోవచ్చు మనం. ఏమేమి మనకు రిక్వైర్డ్, ఏమేమి ఆప్షన్లు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. వెండర్ ఇప్పుడు రియల్ అకౌంట్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎలాగో ఇక్కడ కూడా మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి రిక్వైర్డ్, ఏమేమి నాట్ రిక్వైర్డ్, ఏవి సర్ప్లస్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్లు పెట్టేసినారు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ వస్తుంది క్లయింట్ నుంచి. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు వితౌట్ రీజన్ కానీ, వితౌట్ పోస్ట్ బాక్స్ అనే నెంబర్ కానీ యూజర్ ఎంటర్ చేయకుండా వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ అవ్వకూడదు అనే రిక్వైర్మెంట్ వచ్చింది. సో అప్పుడు వెళ్ళి ఈ కాన్ఫిగరేషన్ చేస్తాం మనం. ఇక్కడ రీజన్, పోస్ట్ బాక్స్ అని అదొకటే కాదు, ఏదైనా స్ట్రీట్ అని, ఓకే, కంపెనీ ఇంకా ఏదన్నా వేరే సర్చ్ టర్మ్ అని, లేదంటే నేము, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఏవి కంపల్సరీగా ఎంటర్ చేయాలి అనే రిస్ట్రిక్షన్స్ కొన్ని క్లయింట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ వెళ్ళి రిక్వైర్డ్ ఎంటర్ పెట్టుకుంటే రిక్వైర్డ్ అయిపోతుంది. కాన్ఫిగరేషన్, స్ట్రైట్ కాన్ఫిగరేషన్, కమ్యూనికేషన్, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏమైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షనల్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవి రిక్వైర్డ్ ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ రిక్వైర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ లేకున్నా అడ్రస్ ట్యాబ్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, మెయిన్ రికన్సిలేషన్ పెట్టిన రికన్సిలేషన్ అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఎక్కడ కంపెనీ కోడ్ డేటా, రికాన్ అకౌంట్ రిక్వైర్డ్. పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్ ఓన్లీ ఏపీపీకి మాత్రమే అవసరం అవుతుంది, లేదంటే నార్మల్ గానే ఎంటర్ చేసుకోవచ్చు కదా. ఏం రిక్వైర్డ్ ఏం అవసరం లే, బట్ రియల్ టైమ్ లో రిక్వైర్డ్ అనే ఉంటుంది పేమెంట్ మెథడ్.
నార్మల్ గా మనం మాన్యువల్ పేమెంట్ చేస్తున్నాం, అప్పుడు పేమెంట్ మెథడ్ అవసరం లేదు కదా. అవసరం లేదా? ఈ టర్మ్స్ ఆఫ్ నార్మల్ గా పేమెంట్ కూడా పెట్టిన పేమెంట్ వద్దా? టర్మ్స్ ఫస్ట్ కూడా ఫస్ట్ లో పేమెంట్ టర్మ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే సరేలే ఎగ్జాంపుల్కి పెడదాం పేమెంట్ టర్మ్స్ కూడా. సో ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి, పర్చేసింగ్ డేటా, కంపెనీ కోడ్ డేటా, జనరల్ డేటా. 3 లెవెల్స్ లో ఏవైనా వాడుకోవచ్చు. పర్చేసింగ్ సైడ్ కూడా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మ్యాండేటరీ ఫీల్డ్స్. ఆర్డర్ కరెన్సీ, పర్చేజ్ వాడుకోవచ్చు. ఓకే, ఒకటి గ్రూప్ క్రియేట్ చేసిన. ఇంకొక గ్రూప్ వచ్చేసి జస్ట్ కాపీ చేసుకొని హెచ్పి యుఎస్. ఓకే, సో ఈ లోకల్ సప్లయర్స్ కాకుండా ఫారెన్ సప్లయర్స్ ఫర్ HPIN. సో దీనికి కూడా కంపెనీ కోడ్ డేటాలో అకౌంట్ మేనేజ్మెంట్, ఇక్కడ దీనికి కూడా సేమ్ అవే కాపీ చేసుకున్నా కాబట్టి సేమ్ అప్లికబుల్ అవుతాయి. జనరల్ డేట్ లో నేమ్ అట్లా పెట్టిన, నేమ్ సిటీ ఒక 2 పెట్టేసి. నార్మల్ గా మనం ఎంటర్ చేసుకుంటాం, బట్ ఏవి కావాలంటే అవి పెట్టుకోవాలి. నేమ్ అనేది పోస్టల్ కోడ్, సిటీ పెట్టేసేసాను. పోస్టల్ కోడ్, పోస్టల్ కోడ్, సిటీ ఫస్ట్. ఎక్కడుంది పోస్టల్? దానిపైన చాలు. సో గ్రూప్స్ అయిపోయినాయి, వెండర్ అకౌంట్స్ గ్రూప్స్. ఇప్పుడు నెంబర్ రేంజెస్. క్రియేట్ నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్ అకౌంట్స్. ఇక్కడ మనము తీసుకున్నట్టయితే ఫ్రీ అవైలబుల్ ఏ నెంబర్ రేంజెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ అవైలబుల్స్ చెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఫ్రీగానే ఉన్నాయి, ఏ నెంబర్ రేంజ్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏం నెంబర్ రేంజ్ తీసుకుందాం? హెచ్పి అనేది తీసుకుందాం. ఏదన్నా ఏమొస్తుంది ఎర్రర్? ఓన్లీ సమ్ ఫ్రీ ఇంటర్వెల్స్ డిటర్మైన్డ్. ఓకే, నో ఫ్రీ ఇంటర్వెల్స్ ఫార్మ్. ఇక్కడ హెచ్పి అని పెట్టుకుంది. ఇది నెంబర్ రేంజ్ మనకు. జస్ట్ రేంజ్ నంబర్ మార్చినారు, అన్ని కన్జ్యూమ్ అయిపోతాయి, వేరే వాళ్ళకు ఉండవు మళ్ళీ. అది ఫ్రీదే అన్నాం కదా మనం. ఓకే, కొన్ని లిమిటెడ్ పెట్టుకుంటావా? ఇది ఎక్కడ ఉంటుంది? క్రియేట్ అవ్వలేదా? సేవ్ అవ్వలేదు. సరే, లేకుంటే ఉన్నవే తీసుకున్నా, ఏదన్నా 11, 12 లాగా అట్లా తీసుకోవచ్చు కదా.
ఆల్రెడీ వాడలేదు కాబట్టి ఇది ఎవరో ఆ, అనుకోవచ్చు. లేదా 10 తీసుకుందాం, లేదు ఏదో నంబర్ స్టార్టింగ్ నుంచి 10 11 రెండు సరే. లేదు 10 వాడు ఓకే 10 10 11 రెండు క్రియేట్ తీసుకో. చేసుకోలేదు, సో 10 తీసుకుందాము. అజైన్ నెంబర్ రేంజెస్, మన గ్రూప్స్ కి నెంబర్ రేంజెస్ అజైన్ చేసుకుందాం. హెచ్పిఐఎన్ అండ్ యుఎస్, సో రెండిటికి 10 పెట్టుకుంటాను. కావాలంటే 2 అయినా యూజ్ చేసుకోవచ్చు, నేను 2 ఒకటే యూజ్ చేస్తాను. అజైన్ హెచ్పిఎస్యు అనేది డొమెస్టిక్ నా? లేదు లేదు, హెచ్పిఎస్ మంది కాదు, హెచ్పి యుఎస్. హెచ్పిఎస్యు Foreign. అనేది మంది కాదు అసలు. ఓకే, ఐఎన్ హెచ్పి యుఎస్ మన గ్రూప్. నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్ గ్రూప్స్, వెండర్ ఇవి అయిపోయినాయి. ఇప్పుడు బీపీకి వెళ్ళాలి. దీనికన్నా ముందు టోలరెన్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఉంటుంది? మాస్ డేటా టోలరెన్స్. పాత ఎక్కడ గుర్తురావట్లేదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, outgoing payments, గ్లోబల్ సెట్టింగ్స్. ఇక్కడ ఏమో టాలరెన్స్ కనిపిస్తుందో చూడండి. ఓబిఏ 3కి వెళ్ళినా లేకుంటే టీ కోడ్ ఓబిఏ 3. టీ కోడ్ ఐడియా ఉంది నాకు, పాత నుంచి చూసి చూపిస్తాను. ఓకే డిఫైన్ టాలరెన్స్ ఫర్ సప్లయర్స్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్ అయితే అసైన్ చేయాలి అంతే, లేదంటే కాపీ తీసుకుంటాను. ఓకే, టాలరెన్స్ గ్రూప్స్ కంప్లీటెడ్. అది యూఆర్ ఉంది నా కరెన్సీ. ఏది ఇప్పుడు మన గ్రూప్ టోలరెన్స్ ఇప్పుడు ఓపెన్ చేసి ఓపెన్ చేయండి. లేదు లేదు. కంపెనీ కోడ్ కరెన్సీ వస్తుంది. ఓకే, మేబీ ఓకే నీ ఓకే. కాపీ చేసుకున్నప్పుడు అలా కనిపించుంటది. ఓకే, నేను 01 ఉమ్, నుంచి కాపీ చేసుకున్నా కదా, అందుకు నీకు అలా కనిపించుంటది. బట్ కంపెనీ కోడ్ అసైన్ చేయగానే చేంజ్ అయిపోతుంది. 01 లో ఓకే యూఆర్ ఓకే. ఉండింది, అలా ఉమ్, కనిపించుంటుంది. మన కంపెనీ కోడ్ కరెన్సీ వస్తుంది, కరెన్సీ ఇక్కడ ఎంటర్ చేయము. ఓకే ఓకే. ఓకే ఓకే డన్. సింక్రనైజేషన్, ఇప్పుడు సింక్రనైజేషన్ చేయాల్సింది ఇక్కడ నా క్రాస్ క్రాస్ అప్లికేషన్. అప్లికేషన్ కాంపోనెంట్. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, ఇందులో మాస్ డేటా సింక్రనైజేషన్. ఓకే, ఇక్కడ ప్రిపేటరీ స్టెప్స్ ఫర్ మాస్ డేటా సింక్రనైజేషన్. సో ఇందులో కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్, మాస్ డేటా కింద సింక్రనైజేషన్. బీపీ అని ఉంటుంది. బీపీ ఇది కూడా కాదు, ఇది కాదు, కింద ఇంకొకటి ఉంటుంది బిజినెస్ పార్ట్నర్ అని. ఇక్కడే సింక్రనైజేషన్ కంట్రోల్. ఉమ్.
పైన ఎస్ఏపి బిజినెస్ పార్ట్నర్ నుంచి ఉన్నా ఎక్కడ పైన ఇదా దానిపైన ఆ, ఆ, సింక్రనైజేషన్ లోనే ఉమ్. స్టెప్ మిస్ అవుతాను ఎక్కడ బేసిక్ సెట్టింగ్స్ ఇక్కడ ఫీల్డ్ గ్రూపింగ్ సంథింగ్ చేంజ్ ఇది 2023 వర్షన్ కదా ఇప్పుడేమో సంథింగ్ చేంజ్ డిఫైన్ నెంబర్ రేంజెస్ ఇక్కడ కూడా నెంబర్ రేంజెస్ ఇవి బీపీ నెంబర్ రేంజెస్ ఇవి కూడా కావాలి బీపీ గ్రూప్స్ కావాలి కదా దీనికంటే ముందు ఓకే ఎనీవే నెంబర్ అదేనా అక్కడికైతే ఫస్ట్ అక్కడ బ్యాక్ వెళ్ళండి కింద బిజినెస్ డిఫైన్ గ్రూపింగ్ అండ్ ఇది గ్రూపింగ్ మనము డిఫైన్ గ్రూపింగ్ రోల్ డిఫైన్ నెంబర్ రేంజెస్ అవన్నీ చేసుకొని రావాలి రోల్స్ అవన్నీ ఆల్రెడీ స్టాండర్డ్ వే చేసుకుంటాం కదా స్టాండర్డ్ వే చేసుకోవచ్చు రోల్ స్టాండర్డ్ తీసుకోవచ్చులేండి ఎఫ్ఎల్వి అండ్ 001 రోల్స్ ఇక్కడ 001 ఉన్నాయి డిఫైన్ బీపీ రోల్స్ బీపీ గ్రూప్స్ ఇవన్నీ స్టాండర్డ్ గా యూజ్ చేసుకోవచ్చు ఎఫ్ ఎఫ్ఎల్వి అండ్ 00 00 ఆల్రెడీ స్టాండర్డ్ ఇది గా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ నో ప్రాబ్లం వీటితో ఏం ప్రాబ్లం లేదు నంబర్ రేంజ్ పార్ట్నర్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి బీపీ గ్రూప్ అక్కడ నెంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్స్ ఈ నంబర్ రేంజేనా సరే న్యూ క్రియేట్ చేసుకున్నాము గ్రూప్స్ ఇవ్వాలి గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ అవ్వవు అనుకుంటా ఆల్రెడీ ఇది జస్ట్ సెట్టింగ్ ఫీల్డ్ గ్రూపింగ్ చేద్దాం నంబర్ రేంజ్ వచ్చేసి 10 ఇద్దాం ఇక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదేనా గ్రూపింగ్ ఇది కాదు ఇప్పుడు వస్తుంది చూడు. ఇప్పుడు సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది చూడు ఇక్కడ గ్రూప్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ గ్రూప్ సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది చూడండి అదే గ్రూపింగ్ డౌట్ ఇదేనా కాదా అనేది నాకు అదేలేనా ఎందుకంటే ఎక్స్టర్నల్ మనమే వాడము నంబర్ రేంజ్ వచ్చేసి 10 8
ఓకే, ఈ నెంబర్ వేరే, ఇది ఆల్రెడీ వాడుతున్నారు 10. ఉన్నీళ్ళు వాడతావా నీళ్ళు? ఓకే ఓకే, నేను ఆల్రెడీ ఫస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఫస్ట్ ఎగ్జిస్ట్, సెకండ్ అనుకుంటా. సెకండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎవరో వేరే వాళ్ళు వాడుతున్నట్టున్నారు. సరే, మనము FN వాడదాం. ఓకే, సెకండ్ అది వస్తుంది. ఇది కూడా వాడేసినట్టున్నారు ఆల్రెడీ. బ్యాక్ వెళ్ళి చెక్ చూడండి అక్కడ. ఉన్నాయిలే. HPIN. ఓకే, నెంబర్ రేంజెస్ ఇవి అయిపోయినట్టు. సింక్రనైజేషన్ చేయాలి కదా ఇప్పుడు. మాస్టర్ డేటా, కార్నర్ సెట్టింగ్స్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్, అసైన్ కీస్, డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ బిస్. ఓకే, ఇక్కడ ఏమన్నా అసైన్మెంట్ ఉంటుంది. HPIN లేదు. ఓకే, ఇప్పుడు రెండు యూజ్ చేద్దాం. ఇక్కడ యూజ్ చేయాల్సింది HPIN 1. ఓకే, ఇక్కడ సేమ్ నెంబర్ రేంజెస్, ఇది చెక్ బాక్స్. అది ఇందాక నెంబర్ రేంజ్ ఫర్ గ్రూపింగ్ IN అండ్ గ్రూపింగ్ ఆర్ డిఫరెంటా? డిఫరెంట్ వేరు వేరు. వెండర్ది ప్లస్ మన బీపీది డిఫరెంట్ ఇచ్చినాము. అవునా? బట్ నెంబర్ ఏం 10 ఇచ్చినాం. బట్ ఆ 10 అంటే 8 సిరీస్ ఎంతో స్టార్ట్ అవుతుంది ఆ వెండర్ గ్రూప్. అట్లయితే ఉన్నీళ్ళు రాంగ్ డిఫరెంట్ అయితే ఉన్నీళ్ళు డిఫరెంట్ ఉన్నా కూడా అలౌ చేయట్లే కదా. నువ్వు టిక్ మార్క్ తీసేయి, సేమ్ నెంబర్ రేంజ్ కాకుండా. సేమ్ నెంబర్ రేంజ్ మస్ట్ కన్సిడర్, ఇది ప్రీ రిక్విజిట్. అలా సేమ్ నెంబర్ రేంజ్ అంటే నువ్వు వెండర్ బీపీకి సేమ్ నెంబర్ రేంజ్ ఇచ్చినప్పుడు అది అలౌ చేస్తుంది. అంటే సేమ్ నెంబర్ కి టిక్ మార్క్. ఇప్పుడు మన డిఫరెంట్ కాబట్టి సేవ్ చేయదు, డిఫరెంట్ జనరేట్ అవుతుంది. నెంబర్ రేంజ్ డిఫరెంట్ అవుతాయి, నెంబర్స్ డిఫరెంట్ అవుతాయి. అప్పుడు ఏం ప్రాబ్లం అలా కాకుండా సేమే యూజ్ చేద్దాము. మరి సేమ్ అంటే సేమ్ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి మనం, వెండర్ది ప్లస్ బీపీది, అప్పుడైతే అలౌ చేస్తుంది ఇది. సరే, చెప్తామండి, ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ కదా బిజినెస్ పార్ట్నర్ బేసిక్ సెట్టింగ్స్, నెంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్. ఈ గ్రూపింగ్ కి ఓకే, ఈ నెంబర్ రేంజ్ వేరే ఉందా? 10 యూజ్ చేస్తే 10కి వేరే ఉందా? ఓకే,
సరే ఇక్కడ నెక్స్ట్ ఫ్రీ నెంబర్ ఏంటున్నది కనుక్కొని. ఆల్రెడీ ఎగ్జిస్ట్. 10 ఆల్రెడీ ఉంది కాబట్టి H1 ఆర్ H2 అట్లా తీసుకోండి. అట్లయితే అక్కడ కూడా చేంజ్ చేయాలా మనకు. ఉమ్. సరే చేంజ్ చేద్దాంలే. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టా హెచ్పి. ఇది హెచ్పి తోటి ఆల్రెడీ ఎగ్జిస్టే ఉంది. సరే H2 H1 ఉందా? H1 కూడా ఉంది. H1 ఉంది. H2 ఓకే. సరే H2 ఇక్కడ ఇక నెంబర్ ఏంటి? H2 కి 1 అదే series H2. అదే నెంబర్ పెట్టాలి కదా. 1,11,000 ఓబి 10,000 ఏఎస్ వేసాం. HP1 22 నంబర్ నాట్ డిఫైన్డ్ ఫర్ వెండర్స్. ఓకే. ఈ నెంబర్ రేంజ్ ఏంటి? ఎఫ్బి ఈ కోడ్ OBA7 OBA7 ఓబిఎస్ఎన్ డాక్యుమెంట్ టైప్స్. డాక్యుమెంట్ టైప్స్ నుంచి వెళ్ళొచ్చు. FBN1 నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ HPIN. ఓకే. చేంజ్ నెక్స్ట్ వచ్చేసి 1 22 2 కదా. ఓకే. ఆల్రెడీ ఉన్నాయి. H2 కూడా నో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికే క్రియేట్ అప్పుడు చేసుకోవాలి. ఇక్కడే ఫస్ట్ క్రియేట్ చేస్తే అక్కడ 10,000 ఉంది కదా, అందులో కొన్ని నెంబర్లు మాత్రమే తీసుకో. 10లోనా? ఆ, 10 ఆల్రెడీ యూజ్ చేసినారు నెంబర్ రేంజ్. ఎవరు అన్ని నెంబర్లు యూజ్ చేసి పెట్టేసినారు. 13